నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇక్కడ దొండపాడు గ్రామము, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లాలో మన గున్నం కోటిరెడ్డి గారి తోటకాడు ఉన్నామండి. వారు మన ప్రచండ అనే మందుని ఒక 5 రోజుల క్రితము స్ప్రే చేశారండి. 5 రోజుల తర్వాత ఎలా పనిచేసింది, ఇక ప్రభావం ఎలా ఉందో రైతు గారితో తెలుసుకుందామండి. సార్ చెప్పండి సార్, మీ పేరండి? గున్నం కోటిరెడ్డి. ఎవరు సార్? తొండపాడు గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. ఎలా పనిచేసింది సార్ మా మందు? మీరు కొట్టిన ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది? మేము కొట్టకముందు ఇంత హైట్ కూడా లేదు, మామూలుగా ఎల్ఐస్గా పచ్చదనంగా ఉంది. తోట కూడా హైట్ తక్కువలో, క్రాప్ కూడా మొద్దుబారినట్టుగా ఉండి ఒక క్రాపే పడి ఉంది అప్పటికి. మళ్ళీ నేను కొట్టి కానీ 5 రోజులు పూర్తయింది ఇప్పటికి. అప్పుడు పూతలే లేవు. ఇప్పుడు పూతలు షైనింగ్ తెలుపు కానీ పెద్దగా రావటం కానీ, ఆకు ముడ తిప్పుకొని మంచిగా పచ్చదనం రావటం, మార్పు కనపడుతుంది. ఒకసారి మాత్రమే కొట్టినా, మళ్ళీ ఇంకోసారి కొడదాం అనుకుంటున్నాను. ప్రీవియస్గా మీరు ఏ మందు కొట్టారండి? ప్రీవియస్గా నేను ఎక్స్పోనస్ కెమికల్స్ వాడినాను. ఎక్స్పోనస్ వాడినా మీకు ఎలా నల్లి కంట్రోల్లో ఉండి వాడినా కానీ డిసెంబర్ మొత్తం నేను పెద్ద పెద్ద మందులే వాడినా కానీ అప్పుడు నిలబడింది, కానీ మాకు ఇట్లా మెత్తదనం కానీ షైనింగ్ కానీ కనపడలేదు ఇంతవరకు. ఇది కొట్టిన కాడి నుంచే మార్పు కనపడుతుంది. పూతలు కూడా అంతకుముందు అసలు లేవు డిసెంబర్లో. అదేనండి, ఇది కొట్టిన తర్వాతనే మార్పు కనపడుతుంది. ఈ పూతలు కొత్త మీరు చూడొచ్చు. ఇది కరెక్ట్గా 1 వీక్ కూడా కాదు. ఈ పూత 5 రోజులు 4 రోజులు లేటెస్ట్ పూత. దీంట్లో నల్ల తామర కానీ, ఈ ఆకు మీద ఎర్ర నల్లి కానీ, అది కూడా 2 కంట్రోల్ అయినట్లు కనిపిస్తుంది. చూడండి, చాలా నీట్ గా, ఆకు కూడా చాలా ఇస్త్రీ చేసినట్టు చాలా క్లీన్ గా ఉంది. ఏది మన 70 రోజులు 60 రోజుల తోట ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇప్పుడు మీరు ఈ మందు వాడిన తర్వాత పూత కానీ ఇప్పుడు నుంచి మీకు ఎన్ని క్వింటాలు పడవచ్చు? ఇప్పుడు దీని మీద మీకు అలా అనిపిస్తుందండి? నెక్స్ట్ దిగుబడి కూడా ప్రకారం ఇప్పటికి 10 క్వింటాలే వస్తుంది అనుకున్నా డిసెంబర్ వరకు. అయితే ఈ మార్పు ఇదంతా క్లీన్ అయినాక మళ్ళీ మంచిగా కనుక వస్తే ఇంకా 10 క్వింటాల పైన వస్తాను, 12-13 క్వింటాలు రావచ్చు అని. పోయిన సంవత్సరం కూడా నాకు ఎట్లా దిగుబడి వచ్చింది. మళ్ళీ అదే విధంగా వస్తాయని ఆశిస్తున్నాను నేను. సార్, మీరు మీ తోటి రైతుల్ని మీరు ఏమని ఈ మందును వాడొచ్చా అనే సందేహం ఏమి ఇస్తున్నారండి? ఈ మందు వాడటం వల్ల మనకు నష్టం లేదు. ఏ మందు వాడినా మనకి 2000 అవుతుంది. ఏ కెమికల్స్ వాడినా, ఏ రకాలు వాడినా. ఇది కూడా అంత మనం ఒకసారి ధైర్యం చేసి కొడితే మనకు దండకైతే రాదు, వాడుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆకు మెత్తదనం కానీ, పూత రావటం కానీ, పిందె కూడా అవుతుంది. లేటెస్ట్ త్వరగా పిందె సెట్టింగ్ అవుతుంది. మనకైతే పర్వాలేదు, రైతులు వాడుకోవచ్చు. ఒకసారి వాడి చూడండి. 2 ఎకరాల నుండి 1 ఎకరానికి వాడుకుంటే వారం రోజుల్లో మీకే అర్థమైంది అది రిజల్ట్. అయితే ఈ ప్రచండ ఒక గ్రోత్కు, పూతకే కాదండి, నల్ల తామరకి, తర్వాత ఎర్ర నల్లికి, దోమకి, నల్లి వల్ల ఏర్పడ్డ ముడతలకి, న్యూట్రిన్స్, తర్వాత పూత బాగా రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రైతు వారు ఏమంటున్నారంటే, నా తోటి మిత్రులు అధిక వ్యయంతో మీకు మార్కెట్లో చాలా రకాల ఈ నల్లికి సంబంధించిన మందులు వాడుతున్నారు, అంత ఎఫెక్ట్గా మనకి తోట మీద దాని పనితనం అంత ఉండలేదు. ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ వారి ప్రచండ అనే మందు ఖచ్చితంగా వాడండి. మనం అనుకున్న స్థాయిలో నల్లి ప్రభావం కంట్రోల్ అయ్యి మన నెక్స్ట్ క్రాప్ చాలా అద్భుతంగా రావడానికి ప్రచండ అనే మందు వాడుకోమని రెడ్డి గారు తెలియపరుస్తున్నారండి. వాడిన తోట వ్యూ ఒకసారి చూడండి, చూపించు. పూత కూడా చాలా అద్భుతంగా వచ్చింది. గ్రోత్ ఇప్పుడు మెతకదనం వచ్చి దగ్గర చిట్టాకుతో. అవునవును, ఇదివరకు నల్లి బాగుంది, ఇది రెడ్ మైట్స్ బాగుంది. దానికి పూత అద్భుతంగా వచ్చి చాలా నీట్గా వస్తుంది. పూత కూడా త్వరగా పిందెగా సెట్ అవుతుంది. క్రాప్ సెట్టింగ్ అద్భుతంగా జరుగుతుందండి.